హలో చిల్డ్రన్, ఈరోజు మన 9th క్లాస్ మోషన్ పార్ట్ 1 డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ సెషన్లో మనం వాట్ ఈజ్ రెస్ట్, వాట్ ఈజ్ మోషన్ అండ్ వాట్ ఈజ్ రిలేటివ్, ఈ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a man is pushing a table. The position of the table is changed with the time. If you see the second picture, a boy is pushing a box. On applying the force, the position of the box is changed. అంటే ఇక్కడ ఒక మ్యాను ఆ టేబుల్ని పుష్ చేయడం ద్వారా, అంటే ఫోర్స్ని అప్లై చేయడం ద్వారా ఆ టేబుల్ యొక్క పొజిషన్లో చేంజ్ వచ్చింది విత్ రెస్పెక్ట్ టు ద టైం. అలాగే ఒక బాయ్ బాక్స్ని పుష్ చేయడం ద్వారా, బై అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ ద బాక్స్, ద పొజిషన్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ చేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఈ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మోషన్ని లీడ్ చేస్తుంది. Due to force, a change will occur in the position of the object. Position of the object lo change vastundi, which leads to motion. That is called motion. Now let us discuss the chapter motion. Let us discuss the types of motion. Here you can see he is walking in a linear path. This type of motion is called linear motion. Already మన ప్రీవియస్ క్లాసెస్లో ఈ టైప్స్ ఆఫ్ మోషన్ అనేది చూసాం మనం. లీనియర్ మోషన్, ఈ విధమైన మోషన్ని మనం ఏమంటాం, ఈ విధమైన చలనాన్ని మనం లీనియర్ మోషన్ అంటాం. ఇఫ్ యూ కెన్ సీ ఏ కార్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎ సర్క్యులర్ మోషన్. దిస్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ సర్క్యులర్ మోషన్. యూ కెన్ సీ here a man is throwing a football. ఫుట్బాల్ త్రో చేసినప్పుడు ఒక కర్వ్ షేపులో ఒక ప్రొజెక్టైల్ ఏమైంది, అది మనకి ఒక పెరోబలా షేపులో అనేది బాలు ఆ పాత్లో అనేది వెళ్ళడం జరిగింది, ఒక ప్రొజెక్టైల్ మోషన్లో. దిస్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ కర్వ్లీనియర్ మోషన్. Curvilinear motion. Okay, we can see circular motion, linear motion and curvilinear motion. Another motion we can see here this is an oscillatory motion. మనం పెండ్యులం బాబ్ కూడా మనం చూస్తూ ఉంటాం. సింపుల్ పెండ్యులం కూడా ఇదే విధంగా మనకి ఇట్లా మనకి ఎప్పుడైతే మనం లాగి వదిలినప్పుడు మనకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆసిలేటరీ మోషన్. దట్ ఈస్ లీనియర్ మోషన్, సర్క్యులర్ మోషన్, కర్వ్లీనియర్ మోషన్, ఆసిలేటరీ మోషన్. వీఆర్ సీయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ మోషన్. A body is said to be in motion when its position continuously changes with the time. Its position continuously changes with the time. అంటే టైంతో మనం కంపేర్ చేసినప్పుడు మనకి దాని పొజిషన్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ మోషన్. ఓకే, రిలేటివ్ అనే వర్డ్ అనేది మనం చూస్తాం. వాట్ ఈజ్ రిలేటివ్ అనేది చూద్దాం. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ని పెట్టాను, రెండో ఆబ్జెక్ట్ని పెట్టాను. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ కన్నా రెండో ఆబ్జెక్ట్ పొడుగ్గా ఉంది. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్తో కంపేర్ చేసినప్పుడు సెకండ్ది పొడుగ్గా ఉంది. ఇప్పుడు థర్డ్ ఆబ్జెక్టు సెకండ్ ఆబ్జెక్ట్తో పోల్చినట్లయితే పొడుగ్గా ఉంది, సెకండ్ది షార్ట్గా ఉంది. అంటే ఫస్ట్ కేసులో ఫస్ట్ది షార్ట్గా ఉంది, సెకండ్ది పొడుగ్గా ఉంది అని చెప్పాం మనం. ఎప్పుడైతే మళ్ళీ థర్డ్ ఆబ్జెక్ట్తో సెకండ్ ఆబ్జెక్ట్ని కంపేర్ చేసామో వెంటనే సెకండ్ ఆబ్జెక్ట్ షార్ట్గా ఉంది, థర్డ్ ఆబ్జెక్ట్ పొడుగ్గా ఉంది, లెంగ్త్ ఎక్కువగా ఉంది అని చెప్తాం మనం, లాంగ్గా ఉంది అని. అంటే ఇక్కడ
మనం ఏ ఆబ్జెక్ట్తో కంపేర్ చేసామో దానిని బట్టి షార్ట్ అలాగే మనకి లాంగ్ అనే ఆ వర్డ్స్ మారిపోతున్నాయి. ఈ విధంగా మనకి టైం టు టైము పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ బట్టి అలాగే అబ్జర్వర్ని బట్టి మారిపోయే దానినే మనం మారిపోతుంది కాబట్టి దాన్నే మనం రిలేటివ్ అంటాం. అంటే సాపేక్షము రిలేటివ్ అనే మాట మనం మాట్లాడతాం. ఇక్కడ చూడండి, మనం భూమి మీద ఉన్నాము. భూమి యాక్చువల్గా తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది అని ఆల్రెడీ మనకు తెలుసు. బట్ వై వీఆర్ నాట్ డైరెక్ట్లీ పర్సీవింగ్ ద మోషన్ ఆఫ్ ద ఎర్త్? ఎందుకని మన ఎర్త్ యొక్క ఆ మూమెంట్ని మనం వై యు ఆర్ నాట్ పర్సీవింగ్, ఎందుకని మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం అంటే వీఆర్ ఆల్సో మూవింగ్ అలాంగ్ విత్ ద ఎర్త్. అంటే ఎర్త్తో పాటుగా మనం కూడా మూవ్ అవుతున్నాము కాబట్టి వీఆర్ నాట్ పర్సీవింగ్ ద మోషన్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఇక్కడ భూమి తిరుగుతున్నా కూడా మనకి స్థిరంగా కాన్స్టెంట్గా కదలకుండా రెస్ట్లో ఉన్నట్టే కనిపిస్తోంది. దట్ మీన్స్ వీఆర్ అబ్జర్వింగ్ ద ఎర్త్ వెన్ వీఆర్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ మీద నిలబడి మన ఎర్త్తో పాటు తిరుగుతూ చూస్తున్నాము. అంటే అబ్జర్వర్ని బట్టి మారిపోతుంది. రెస్ట్ మోషన్ అనే మనకి ఆ వర్డ్స్ మారిపోతున్నాయి మనకి. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్కసారి మనం ట్రైన్లో కూర్చుంటాము, ట్రైన్ కదలదు కానీ ట్రైన్ మూవ్ అవుతున్నట్లుగా మనం ఫీల్ అవుతాం. మీరు ఎప్పుడన్నా ట్రైన్లో కూర్చున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యే ఉంటారు. మనం ట్రైన్లో కదలకుండా కూర్చుంటాం, ట్రైన్ కూడా కదలకుండానే ఉంది, రెస్ట్లోనే ఉంది ట్రైన్ కూడా. కానీ ఆ ప్లాట్ఫామ్ పక్కనే వేరే ట్రైన్ కనుక మూవ్ అవుతూ ఉంటే మన ట్రైన్ మూవ్ అవుతున్నట్లుగా, మనం కూర్చున్న ట్రైన్ మూవ్ అవుతున్నట్లుగా ఫీల్ అవుతాం. అంటే యాక్చువల్గా మనం కూర్చున్న ట్రైన్ రెస్ట్లో ఉంది, బట్ వీఆర్ ఫీలింగ్ దట్ అవర్ ట్రైన్ ఈజ్ మూవింగ్. అంటే రెస్ట్ మోషన్ అనేవి రిలేటివ్ టర్మ్స్ అనే విషయం మనకు అర్థమైంది. అలాగే ఇక్కడ చూడండి, 2 ట్రైన్స్ మూవ్ అవుతున్నాయి. 2 ట్రైన్స్ మూవ్ అయ్యేటప్పుడు సేమ్ వెలాసిటీతో వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్స్లో ఉన్న వాళ్ళకి ఈ ఒక ట్రైన్లో నుండి రెండో ట్రైన్ చూసే వాళ్ళకి అది మూవ్ అవుతున్నట్లుగా రెండు మనకి రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తాయి, మూవ్ అవ్వనట్లుగా కనిపిస్తాయి మనకి. అలాగే ఇంకొక విషయం కూడా, మనం ఎప్పుడైనా ప్లాట్ఫామ్ మీద నుంచున్నప్పుడు ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది. మనము ట్రైన్ లోపల కూర్చొని ఉంటే మాత్రం మనకు ట్రైన్ మూవ్ అవ్వనట్టుగా కనిపిస్తుంది. లోపల మనం కూర్చున్నట్లయితే ట్రైన్లో కూర్చొని లేకపోతే ఏదైనా బస్లో కూర్చొని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీఆర్ పర్సీవింగ్ దట్ ద ట్రైన్ ఈజ్ నాట్ మూవింగ్ ఈవెన్ దో ట్రైన్ ఈజ్ మూవింగ్. కానీ ప్లాట్ఫామ్ మీద ఉన్న మనిషికి మాత్రం ద ట్రైన్ ఈజ్ మూవింగ్ అలా మనకి అనిపిస్తుంది. అంటే రెస్ట్లో ఉంది. రెస్ట్ అనే మనకి ఆ కీవర్డ్, అలాగే మనకి మోషన్ అనే పదాలు మనకి దే ఆర్ రిలేటివ్. ఇందాక కనుక ఒక ఆబ్జెక్ట్తో పోలిస్తే రెండో ఆబ్జెక్ట్తో షార్ట్ లాంగ్ అనే వర్డ్ ఏ విధంగా దాని మీనింగ్ మారిందో, అలాగే మోషను రెస్ట్ అనేవి కూడా రిలేటివ్ టర్మ్స్. కాబట్టి అబ్జర్వర్ని బట్టి మనకి ఆ అబ్జర్వర్ ఉన్న ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, అంటే అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి మనకి మారిపోతూ ఉంటుంది. అలాగే మనం అబ్జర్వ్ చేసాం. ఇక్కడ చూడండి, ఒక డాగ్ ఉంది, అక్కడ సీత రాము ఉన్నారు. ఇప్పుడు డాగ్ లెఫ్ట్ సైడ్లో ఉందా రైట్ సైడ్లో ఉందా అని మనం చెప్పాలి అంటే, ఫర్ సీత ద డాగ్ ఈజ్ ఎట్ ద రైట్ సైడ్, ఫర్ రాము ద డాగ్ ఈజ్ ఎట్ లెఫ్ట్ సైడ్. అంటే మనం ఒక అబ్జర్వర్ యొక్క పొజిషన్ని బట్టి, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ని బట్టి ఈ రైట్ లెఫ్ట్ అనేవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. అలాగే ఇప్పుడు ఇది డే టైము,
ఒక గ్లోబ్ మీద లేకపోతే ఒక ఎత్తు మీద ఇది డే టైమ్ నైట్ టైమ్ అని మనం చెప్పాలి అంటే సపోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ద నైట్ టైమ్, ఇన్ న్యూయార్క్ దట్ ఈస్ ద డే టైమ్. అంటే మనము ఒక పాయింట్ ఎక్కడ ఉండి నువ్వు నైట్ టైమ్ డే టైమ్ అని అడుగుతున్నావు, ఆ పాయింట్ని బట్టి దట్ విల్ బికమ్ వీ హ్యావ్ టు టెల్ వెదర్ ఇట్ ఈస్ డే టైమ్ ఆర్ నైట్ టైమ్. సో ద లాంగ్ షార్ట్, రైట్ లెఫ్ట్, డే అండ్ నైట్, all these are relative terms according to the point of observation and the frame of reference. దే విల్ చేంజ్, అంటే కాన్స్టెంట్గా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, ఆ పైనున్న వ్యక్తికి కింద ఉన్న అతను కింద ఉన్నట్లుగా కనిపిస్తాడు. అలాగే క్రింద ఉన్న అతను ఎర్త్ మీద, ఆ పైన ఉన్న వ్యక్తి కింద ఉన్నట్టుగా కనిపిస్తాడు. అంటే ఆ పాయింట్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఆ కిందున్న అతను మనకేమనిపిస్తుందంటే, ఈ కిందున్న అతను చూసినప్పుడు కూడా పైన అతనికి క్రింద ఉన్నట్టుగా కనిపిస్తాడు. అలా మీరు 4 పొజిషన్స్ నుంచి కనుక మీరు ఇప్పుడు నేను 4 పొజిషన్స్ చూపించాను. ఎట్ ఎనీ పొజిషన్ యూ కెన్ సీ మనకేమనిపిస్తుంది, తను పైన ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అప్ డౌన్ అనేది ఆ అబ్జర్వర్ యొక్క పొజిషన్ని బట్టి, ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడనే ఆ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ బట్టి మారిపోతూ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ ఆర్ ఆల్సో రిలేటివ్ టర్మ్స్. ఇక్కడ మీరు రోజు డైలీ లైఫ్లో చూస్తూ ఉంటారు. ఒక ట్రైన్లో కానీ బస్లో కానీ మనం కూర్చున్నప్పుడు మన ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటుంది. మన ఆ విండోలోంచి బయటకు చూసినట్లయితే చెట్లు వెనక్కి వెళ్తున్నట్లు కనిపిస్తాయి. యాక్చువల్గా చెట్లు కదులుతాయా? కానీ మనకి ఏ డైరెక్షన్లో అయితే మన బస్ కానీ ట్రైన్ కానీ వెళ్తోందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి చెట్లు వెళ్తున్నట్లు కనిపిస్తాయి. యాక్చువల్గా మనము ట్రైన్తో పాటు మూవ్ అవుతున్నాము, కానీ మన రెస్ట్లో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాము. అలాగే మనకి విండోలోంచి చూసినప్పుడు ఆ ట్రీస్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్లుగా మనం ఫీల్ అవుతాం. కాబట్టి రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. అలాగే ఇక్కడ చూడండి, ఒక పారాచూట్లోను ఒక చిన్న బోట్లోను ఇద్దరు సేమ్ వెలాసిటీతో వెళ్తున్నారు. ఈవెన్ దో దే ఆర్ మూవింగ్, ఆ బోట్లో ఉన్న వ్యక్తికి ఆ పారాచూట్లో ఉన్న వ్యక్తి స్టేషనరీగా రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తారు. ఎందుకని ఈవెన్ దో దే ఆర్ మూవింగ్ విత్ ద సేమ్ వెలాసిటీ, ఈవెన్ దో దే ఆర్ మూవింగ్ ఒకరు వాళ్ళు రెస్ట్లో ఉన్నట్టుగా కనిపిస్తారు. అంటే ఎలా అయితే మనం 2 ట్రైన్స్ కనుక మూవ్ అయ్యేటప్పుడు సేమ్ వెలాసిటీతో ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి రెస్ట్లో కనిపిస్తాయో, ద సేమ్ థింగ్. కాబట్టి ఈ విధంగా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేది మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. అంటే దీనిని బట్టి మనకి ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది, ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అనేది మారిపోతూ ఉంటుంది. దే ఆర్ రిలేటివ్ టర్మ్స్. దే డిపెండ్ అపాన్ ద అబ్జర్వర్, ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్, ద పాయింట్ ఆఫ్ రిఫరెన్స్, ద రిఫరెన్స్ ఫ్రేమ్ అనే విషయం మనకి అర్థమైంది. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఒక చిన్న మనకి రోల్ ప్లే లాగా ఇవ్వటం జరిగింది, దాన్ని చూద్దాము. ఇక్కడ సోమేష్, శ్రీను అని ఇద్దరు ఉన్నారు. అలాగే ఒక ట్రీ ఉంది. అలాగే ఈస్ట్ వైపు మనకి ఒక కారులో డ్రైవరు, ఒక ప్యాసింజరు ఉన్నారు, వెళ్తుంది. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న శ్రీను సోమేష్ని వాట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద ట్రీ అని అడిగాడు. శ్రీను క్వశ్చన్ అడిగినప్పుడు సోమేష్ ఎస్ ఇట్ ఈజ్ ఎట్ రెస్ట్, ట్రీ రెస్ట్లో ఉంది అని చెప్పాడు. అలాగే మరలా శ్రీను వాట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కారు యొక్క స్టేట్ ఎలా ఉంది, స్టేట్ ఆఫ్ మోషన్ ఎలా ఉంది అంటే సోమేష్ ఇట్ ఈస్ మూవింగ్ డ్యూ టు ఈస్ట్ వైపు కదులుతోంది, మూవ్ అవుతోంది. అంటే మనం సోమేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అబ్జర్వర్ సోమేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం ఇప్పుడు. అలాగే శ్రీను వాట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద డ్రైవర్ అండ్ ద ప్యాసింజర్ ఇన్ ద కార్ అంటే ఆ స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద డ్రైవరు ప్యాసింజరు
ఏ స్టేట్లో ఉన్నారు, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద మోషన్ అని అడిగినప్పుడు దే ఆర్ ఆల్సో మూవింగ్ లైక్ ద కారుతో పాటు వాళ్ళు మూవ్ అవుతున్నారు కాబట్టి దే ఆర్ ఆల్సో మూవింగ్ లైక్ ద కార్ అని సోమేష్ చెప్పడం జరిగింది. శ్రీను, హౌ డు యూ డిసైడ్ దట్ ద కార్, ద ప్యాసింజర్ అండ్ ద డ్రైవర్ ఆర్ మూవింగ్? కారు మూవ్ అవుతోందని, డ్రైవర్ మూవ్ అవుతున్నాడని, ప్యాసింజర్ మూవ్ అవుతున్నాడని హౌ యూ కెన్ డిసైడ్ అని అడిగినప్పుడు సోమేషు అక్కడ విత్ రెస్పెక్ట్ టు అస్, ద పొజిషన్ ఆఫ్ ద కార్, పొజిషన్ ఆఫ్ ద ప్యాసింజర్, పొజిషన్ ఆఫ్ ద డ్రైవర్ ఆర్ చేంజింగ్ విత్ టైమ్. The position is changing with the time, so they are in motion. అంటే నా పరంగా, అంటే సోమేష్ చెప్తున్నాడు కాబట్టి అకార్డింగ్ టు మీ ఆర్ అస్, అంటే అబ్జర్వర్, నా పరంగా కారు కానీ డ్రైవర్ కానీ ప్యాసింజర్ యొక్క పొజిషన్ అనేది టైంతో మారుతోంది కాబట్టి ఐ కెన్ డిసైడ్ దే ఆర్ ఇన్ మోషన్ అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఇప్పుడు సోమేష్ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయింది. ఇప్పుడు ప్యాసింజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. అంటే ఇప్పుడు కారులో ఉన్న డ్రైవరు, ప్యాసింజరు. ఇప్పుడు డ్రైవరు క్వశ్చన్స్ అడుగుతాడు ప్యాసింజర్ని. ప్యాసింజర్కి ఏ విధంగా కనిపిస్తోంది అంటే ఇప్పుడు అబ్జర్వర్ మనకి ప్యాసింజర్ అవుతాడు కాబట్టి ప్యాసింజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చూద్దాం. Let us discuss the conversation of the driver and the passenger in moving car. Okay, now driver is asking, what is the state of motion of the tree? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మన ఇందాక కూడా ఒక ట్రైన్లో వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఉన్న వ్యక్తికి విండోలోంచి చూసినప్పుడు బయట ట్రీస్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్లు కనిపించడం కూడా మనం చూసాం. కాబట్టి ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు డ్రైవరు వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద ట్రీ అనే డ్రైవర్ అడిగినప్పుడు ప్యాసింజరు ఇట్ ఈజ్ మూవింగ్ డ్యూ టు వెస్ట్ బికాస్ ద కార్ ఈజ్ మూవింగ్ డ్యూ టు ఈస్ట్, సో హీ ఈజ్ విజువలైజింగ్ ద ట్రీ ఈజ్ మూవింగ్ డ్యూ టు వెస్ట్ వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది కాబట్టి ప్యాసింజర్ ఆ విధంగా చెప్పడం జరిగింది. Now the driver is asking, what is the state of motion of both the persons beside the road? ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా రోడ్ మీద, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ అని అడిగినప్పుడు దే ఆర్ ఆల్సో మూవింగ్ డ్యూ టు వెస్ట్. ఎట్లా అయితే మనకి ట్రీ రెస్ట్లో ఉన్న ట్రీ మనకి మూవింగ్ టువర్డ్స్ వెస్ట్ లాగా కనిపించిందో అలాగే ఈ సోమేషు, శ్రీను కూడా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ వెస్ట్ అని చెప్పడం జరిగింది. అలాగే డ్రైవరు వాట్ ఈజ్ మై స్టేట్ ఆఫ్ మోషన్, నా స్టేట్ ఆఫ్ మోషన్ ఏమిటి? ప్యాసింజర్ యు ఆర్ ఎట్ రెస్ట్. ఎందుకని? ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాసింజరు, డ్రైవరు దే ఆర్ ఇన్ ద మూవింగ్ కార్. సో మనం ఎలా అయితే ట్రైన్లో లోపల కూర్చున్నప్పుడు ట్రైన్ మూవ్ అవుతున్నట్లుగా మనం ఫీల్ అవ్వమో సేమ్ ప్యాసింజర్ హీ ఫెల్ట్ లైక్ దట్ యు ఆర్ ఇన్ రెస్ట్. హీ టోల్డ్ దట్ యు ఆర్ ఎట్ రెస్ట్. ఓకే, డ్రైవర్ అగైన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కార్. అంటే ఇప్పుడు మనకి ట్రైన్లో కూర్చున్నప్పుడు ట్రైన్ మూవ్ అవుతున్నట్లు అనిపించదు, మనము మూవ్ అవుతున్నట్లు అనిపించదు, మనకి బయట ఉన్న చెట్లు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కార్ అనేది ఇప్పుడు ఎస్ కార్ ఈజ్ ఆల్సో ఎట్ రెస్ట్ అని ప్యాసింజర్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సోమేష్ పాయింట్ ఆఫ్ వ్యూకి అలాగే ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఆ చేంజెస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే రెస్ట్, పొజిషన్ అనేవి అలాగే మోషన్ అనేవి అబ్జర్వర్ యొక్క పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే అబ్జర్వర్ ఉన్న ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అనే విషయం మనకి అర్థమైంది. అంటే రైట్ అండ్ లెఫ్ట్ కానీ, ఈజ్ డే ఆర్ నైట్ ఆర్ జస్ట్ నౌ అనే డే ఆర్ నైట్ అనే కాన్సెప్ట్స్ కానీ, అప్ అండ్ డౌన్ కానీ, దీస్ ఆర్ ఆల్ ద రిలేటివ్ టర్మ్స్. సో ద మోషన్ ఈజ్ రిలేటివ్. ద మోషన్ అండ్ ఆర్ రెస్ట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, అంటే మోషన్ అనే పదం కానీ రెస్ట్ అనే పదం కానీ దే ఆర్ రిలేటివ్. కాబట్టి those terms depend upon the observer and the frame of reference. అంటే ఎక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. కాబట్టి ద మోషన్ ఆర్ రెస్ట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ద అబ్జర్వర్ అండ్ ద
frame of reference. So let us define the motion of an object. A body is said to be in motion. ఎప్పుడు బాడీ మోషన్లో ఉంది అంటాం, కదులుతోంది అంటాం? when its position is changing continuously with time. మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయం. when its position is changing continuously with time relative to an observer. దానికోసమని ఈ సెషన్లో మనం రిలేటివ్ అనే కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఏ బాడీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ మోషన్ వెన్ ఇట్స్ పొజిషన్ ఈజ్ చేంజింగ్ కంటిన్యూస్లీ విత్ టైం. పొజిషన్ అనేది టైంతో కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. దేనితో? అబ్జర్వర్ పరంగా పొజిషన్ అనేది కంటిన్యూస్గా పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటే విత్ టైమ్, దెన్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ మోషన్. అదే మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ బాడీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ మోషన్ when its position is changing continuously with time relative to an observer. So in this session we learnt about motion is relative. The words motion and rest, those are relative terms, and those depend upon the observer and the frame of reference. Thank you, children. In the part 2 we shall discuss what is distance and what is displacement and how to draw the displacement vectors. Please subscribe this channel. Thank you.